మనము వరుసగా ధ్యానించడానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తున్నాడు. దాదాపు ఆదికాండము నుండి మనం మొదలుపెట్టాము. ఎన్నో నెలలుగా మనము ఈ ఒక్కొక్క గ్రంథాన్ని, అందులో ఉన్న ప్రాముఖ్యమైన కొన్ని అంశాలను దేవుడు మనకు చూపించిన విధంగా వాటిని ధ్యానిస్తూ ఎన్నో ఆత్మీయమైన సంగతులను మనం నేర్చుకుంటున్నాం. వాటన్నిటినీ మనము నెమరు వేసినట్లుగా పశువులు కొన్ని నెమరు వేస్తాయి, చూడండి. తెలుసా నెమరు వేయడం అంటే? పిల్లలకు తెలుసా నెమరు వేయడం అంటే? డోంట్ నో. ఎద్దును చూసారా? ఎద్దులు అవి తినంగా చూసినారా? తినేటప్పుడు చూసినారు కదా, దాని ముందర గడ్డి ఉంటుంది, గబగబ తినేస్తుంది అది కదా. మళ్ళీ తిన్న తర్వాత మనలాగా ఇక పండుకోదు అది. ఏం చేస్తుంది? మళ్ళీ కొంతసేపటికి ఎప్పుడు నలుముతానే ఉంటుంది అది. చూసారా ఎప్పుడైనా? ఎప్పుడు నలుముతానే ఉంటుంది. ఏం నలుముతుంది? ఆ తిన్నది మళ్ళీ బయటికి తీసుకొని దాన్ని నెమ్మదిగా నలుముతూ నెమరు వేసి, దాన్నే నెమరు అంటారు, నెమరు వేయడం. మనం ఇప్పుడు వింటున్నాం, ఒక గంటలో ఎన్నో సంగతులు వింటాం, 45 నిమిషాలు గంటలోపుగా. వాటన్నిటినీ వెంటనే మనము వాటిని గూర్చిన ఆలోచన మనం చేయలేకపోతాం. కానీ విన్నవి చక్కగా మనం హృదయంలో నింపుకొని తర్వాత నెమ్మదిగా ఏమేమి విన్నామో వాటన్నిటినీ కొంత జ్ఞాపకం చేసుకొని వాటిని గూర్చిన ఆలోచన చేయడమే, వాటిని గూర్చిన అవగాహన కలిగి నేర్చుకోవడమే నెమరు వేయడం. ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యం అనే ఈ ఆహారాన్ని మనము అలాగే భుజించి దాన్ని నెమరు వేయడం, దాని ద్వారా మనం నేర్చుకోవడం ఎంతైనా అవసరమైన సంగతి. అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. మనం యూట్యూబ్లలో కూడా ఉంచుతూ ఉన్నాం మెసేజెస్. కొన్నిసార్లు మనకు వినాలని అనిపించినప్పుడు, లేక ఏదైనా అంశాన్ని గురించి మనం ఆలోచనలో ఉన్నప్పుడు మళ్ళీ ఒకసారి వినడానికి ఎంతో అవకాశం ఉంటుంది. మొత్తానికి మనము దేవుని వాక్యములో ఉన్న సారాంశాన్ని, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను శ్రద్ధగా గ్రహించిన వారమై మన జీవితాల్లో వాటిని అన్వయించుకొని క్రమపరుచుకునేది నేర్చుకోవాలని ప్రభు సన్నిధిలో మీకు తెలియజేస్తున్నాను. ద్వితీయోపదేశ కాండానికి మనం వచ్చాం. మోషే ద్వారా ఈ 5 కాండాలు, ఆది కాండము నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఎవరు రాశారు చెప్పండి? మోషే రాశాడు. మోషే ఆది కాండము జరిగినప్పుడు ఉన్నాడా? లేడు కదా, కానీ రాశాడు. మోషే రాశాడు, కానీ రాయించిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. మోషే చూడలేదు, ఎక్కడా చదవలేదు, కానీ రాసేవాడు మోషే అయినా రాయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. పరిశుద్ధ గ్రంథమంతా అలాగే. వ్రాసిన వారు మాత్రమే వారు, కానీ వారిని రాయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పేతురు రాసిన పత్రికలో ఈ మాట చాలా స్పష్టంగా పేతురు రాశాడు. ప్రవచనము ఎవని మనుషుని యొక్క ఊహను బట్టి రాలేదు, కానీ దేవుని ఆత్మ ద్వారా అది అనుగ్రహించబడింది. కనుక దేవుని వాక్యాన్ని మనము ఫలాని వారు రాసినారంటే ఒక మనుషుడు రాసినట్లుగా మనం ఆలోచించకుండా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడే రాయించి మనతో మాట్లాడుతున్నట్లుగా గ్రహించాలి. అటువంటి శ్రద్ధ, అటువంటి భయము, భక్తితో మనం వింటూ ఉండాలనేది మనం నేర్చుకోవాలి. ద్వితీయోపదేశ కాండము ఇది మోషే ద్వారా ఉపదేశించిన ఉపదేశం. ఇది ఇశ్రాయేలు ప్రజలు తమ యాత్ర ముగింపులో ఉన్నారు, అరణ్య యాత్ర ముగింపులో ఉన్నారు. ఇక వారు యోర్దాను దాటి దేవుడు వారికి వాగ్దానము చేసిన దేశము, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం. ఆ దేశాన్ని వారు స్వాధీనపరచుకోవాలి. స్వాధీనపరచుకోకముందు యోర్దాను యువతల కొంతకాలం వారు నిలిచి ఉన్నారు. అక్కడే
ఈ సమయంలోనే అహరోను చనిపోయాడు, మిరియాము చనిపోయింది. మోషే కూడా ప్రభు ద్వారా చెప్పబడ్డది. ప్రభు చెప్పాడు, నీవు కూడా రావాలి నా దగ్గరికి అని మోషేకు కూడా తెలియజేశాడు. కనుక మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఉపదేశాన్ని వినిపిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశ కాండం అంటే రెండవసారి ఉపదేశించడం. మోషే ఇంతకుముందు అనేక సార్లు సీనాయి పర్వతం మీద, అరణ్యములో ఆయా సమయాలు వారికి ఉపదేశిస్తూ వచ్చాడు. ఇప్పుడు ద్వితీయోపదేశ కాండములోని కొన్ని సంగతులను మనం ఆలోచిస్తూ వచ్చాం. మోషే ఒక క్రమములో వారికి తెలియజేస్తున్నాడు. అన్ని విషయాలు మనం ఆలోచన చేయటం లేదు. కొన్ని ఇంతకు ముందు నిర్గమకాండములో ఉన్నవి, సంఖ్యాకాండములో ఉన్నవి మళ్ళీ ఒకసారి ద్వితీయోపదేశ కాండములో కూడా మనకు కనిపిస్తాయి. వాటన్నిటిని వరుసగా మనము ధ్యానించడం లేదు, కానీ ఒక క్రమములో మనము ఆలోచన చేయడానికి దేవుడు తన ఆత్మ ద్వారా నడిపిస్తున్నాడు. యెహోవా దేవుడు వారి మధ్య ఉన్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడో వారు గుర్తించడానికి కొన్ని మాటలు మనం ఆలోచన చేశాం. ఆ దేవుని సన్నిధిలో వారు ఎలాగుండాలి? భయముతో ఉండాలి, ఆయనను ప్రేమిస్తూ ఉండాలి, ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఆ దేవుణ్ణి ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి అనే విషయాన్ని కూడా మనము చాలా విస్తారంగా 3-4 వారాలు ఆ విషయాన్ని ధ్యానించాం. ఇలాగుండగా సహోదరుల మధ్య సమాజములో ఎలాగుండాలి, ఒకరితో ఒకరికి సంబంధం ఎలాగుండాలి, సహోదర సంబంధం కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమిస్తూ ఒకరికొకరు సహాయపడుతూ ఉండాలనే విషయాన్ని మనము ఆలోచించాం. గతసారి మనము మాట్లాడిన మాట ఇప్పుడు మీరు చెప్పాలి. నేను పాతయని చెప్పినాను, మీకు జ్ఞాపకం ఉండవని. గత వారము చెప్పిన మాటలు తప్పకుండా మీరు చెప్పగలుగుతారని మీకు ఇడిచిపెట్టాను. చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. భయం ఎందుకు? ఇక్కడ పనిష్మెంట్ లేదు, గద్దింపులు లేవు, ఏది చెప్పినా ప్రశంసలే, సంతోషించడమే. గట్టిగా చెప్పాలి. నీది నీకన్నా వినబడాలమ్మా. నువ్వు మాట్లాడితే అట్లీస్ట్ నీది నీకన్నా వినబడితే మంచిది, పక్కవారికన్నా వినబడాలి. ఏం మాట్లాడేది చెప్పమ్మా. అదే గట్టిగా చెప్పాలి. ఎంత మంచి చెప్పినావు, గట్టిగా చెప్పాలి, గట్టిగా మాట్లాడేది అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. దేవుని మాటలు ఎప్పుడైనా చాలా నమ్మకంగా, అదే బలమైన విశ్వాసముతో మనం పలుకుట. విశ్వాసముతో పలికితే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ ఆధిక్యత, బలాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక మన నోటి మాట చాలా బలంగా ఉంటుంది, విశ్వాసుల మాట. ఇప్పుడు అపవాదిని పారదోలాలంటే మనకి ఏ శక్తినిచ్చాడండి? ఏ శక్తినిచ్చాడు చెప్పండి? విశ్వాసముతో మనం పలికే మాటనే, విశ్వాసముతో మనము పలికే మాటతోనే అపవాది పారిపోతాడు. దేవునికి లోబడి విశ్వాసములో ఎదుగుచు ఆత్మశక్తి ద్వారా మనం మాట్లాడే ప్రతి మాటను అపవాది విని దూరమైపోతాడు. కనుక దేవుని నామమున మనము పలికే ప్రతి మాట చాలా దృఢంగా, బలంగా ఉండాలి. నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. మనకు అలవాటు లేదు. సాధారణంగా ఎవరు మన బ్రదర్ సంఘాల్లో ఎక్కువగా ఇలాంటి అలవాటు ఉంచరు. చెప్తారు, వింటారు, వెళ్ళిపోతారు. అది కాదు మనం ఒక కుటుంబము. నేను ఎప్పుడు చెప్తాను కదా, మనం ఒక కుటుంబంలో ఉన్నట్లుగా చాలా చక్కగా దేవుని మాటలను నేర్చుకుంటూ, మాట్లాడుతూ, వింటూ ప్రభువులో ఎదగడం మనకు అవసరం. కనుక ఈ విషయాలను గమనించండి. వెనుదిరగకూడదు అన్నాడు. వెనుకకు తిరిగి చూడకూడదు, పక్కకు తిరగద్దు, వెనుక తిరగదు. ఇవన్నీ ఆలోచించాం మనం. వెనుకకు తిరిగే వారిని గూర్చి దేవుడు సంతోషించడు. అది కొత్త నిబంధన ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసాం. ఈరోజు మరొక మాట, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయములో 13వ వచనాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 13వ వచనం.
నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవు నీ దేవుడైన యెహోవా యొద్ద యథార్థపరుడవై ఉండవలెను. నీవంటే ఎవరు? అది మనకు కూడా వర్తించేదే. అందుకే నీవన్నాడు. దేవునికి స్తోత్రాలు. మనకు నేరుగా దేవుడు మాట్లాడే మాటలు ఎంతో అద్భుతమైనవి. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మోషే మాట్లాడిన ఈ పదాలు వింటుంటే నీవు అన్నప్పుడు నేనే అనుకోవడం ఎంత మంచిది. కనుక మనము యెహోవా యొద్ద, దేవుడైన యెహోవా యొద్ద ఎలాగుండాలి? యథార్థపరులంగా ఉండాలి. అది ఆలోచన చేద్దాం. యథార్థతను గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ తండ్రి, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ మహాకృప చేత మీ సన్నిధి, మీతో కూడా గడిపే ఈ భాగ్యము, మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకిచ్చావు ప్రభువా. మీకు స్తోత్రాలు. అద్భుతమైన మీ ప్రేమను బట్టి స్తుతిస్తున్నాం. మాతో మాట్లాడుటకు ఈ వాక్యాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు ప్రభువా. వివరముగా ధ్యానించుటకు సహాయము చేయండి. మీ మాటలు ఆలకించుటకు మీ కృపను మాకు అనుగ్రహించండి. గ్రహించుటకు వివేచన దయచేయండి. అనుసరించుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ మాటలు నా నోటికి అందించండి. మా అందరితో మీరు మాట్లాడమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యథార్థముగా ఉండవలెను అన్నాడు. యథార్థపరుడవై ఉండవలెను. యథార్థత అంటే ఏంటి? మనకు అర్థమయ్యే మాట, అర్థమయ్యే భాషలో అర్థమైన విషయాలు చెప్పండి. యథార్థత అంటే ఏంటి? ఎవరికి ఎలా అర్థమైతే మీకు అర్థం కావాలి. పిల్లలకు అర్థమవుతుంది యథార్థత అంటే. ఇంగ్లీష్లో ఏమున్నది చెప్పండి. బ్లేమ్లెస్ ఉన్నది, అప్రైట్ ఉన్నది, చాలా వర్డ్స్ ఉన్నాయి దానికి. కనుక ఏం అర్థమైంది చెప్పండి. అర్థమైతే అంటే ఎలా మన మనసులో యథార్థత అనేది చాలాసార్లు మనం ఉపయోగిస్తాం మాట, అంతేనా కదా? చాలా యథార్థం నా హృదయం అంటాం. కనుక దాని అసలైన విషయాన్ని మనం గుర్తెరగడానికి ఆత్మ సంబంధమైన దైవికమైన విధానములో యథార్థత అంటే ఏంటిది అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. ఇది పరీక్ష కాదు, మీకేమి పెద్దగా ఇబ్బంది పెట్టడానికి కాదు. కానీ పురుషులు కానీ సహోదరులు కానీ యథార్థత అంటే ఎవరైనా అర్థమైన వాళ్ళు చెప్పండి. సో సింపుల్. ఒక హృదయములో కల్మషము లేకపోవడం యథార్థత అంటున్నాడు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం. ఇంకా మీకేమన్నా అర్థమే చెప్పండి. ఇలా అంటే మనకు అర్థమైన మాటలే చెప్పండి. అనుకూలంగా నడుచుకోవడం, ఇవన్నీ చాలా, అంటే ఇవన్నీ అనుబంధంగా ఉన్న అర్థాలే ఇవి. వాస్తవంగా మనకు తెలుసు, చెప్పలేకపోతారు. భయపడొద్దు. ప్రభువుని గురించి చాలా ధైర్యంగా చెప్పేది నేర్చుకోవాలి. తెలిసిన మాట తెలియకపోయినా పర్వాలేదు, తెలుసుకుంటాం. తెలుసుకోవడానికి కదా ప్రభు దగ్గరికి వచ్చాం మనం, నేర్చుకోవడానికి. యథార్థపరులై ఉండవలెను అన్నాడు. నిజముగా మనం ఉన్న స్థితిలో ఉండడమే యథార్థత. అంటే లోపల ఒకటి, మనకు అర్థమయ్యేటట్లు చెప్తున్నా, లోపల ఒకటి బయట ఒకటి. అంటే అసలు వ్యక్తి ఎలాగున్నాడో చాలా కాలానికి అర్థమైపోతుంది. అలాగూ కొందరు బయటికి నటించేవారు, బయటికి కనబడడం చాలా వేరుగా కనిపిస్తుంది చాలామందికి. అదిగాక నువ్వెలా ఉన్నావో అదే కనపరచడం యథార్థత. మనుషులలో మనం ఆలోచిస్తే యథార్థత చాలా లోపిస్తుంది. చాలా మన అనుభవాలు ఉంటాయి మనకు కదా. యథార్థంగా మాట్లాడలేరు, అప్పటికప్పుడే మాట మార్చేస్తారు. మాట అని మళ్ళీ నేను అనలేదంటారు.
హృదయంలో ఒక ఆలోచన పెట్టుకొని బయట మెప్పించడానికి ఒక మాట మాట్లాడతారు. ఇలాగూ హృదయాన్ని మనము ప్రతి మనుష్యునిలో మారిపోవడం చూస్తాం. యథార్థత కనిపించదు. కానీ దేవుడైతే మనలను యథార్థపరులనుగా సృష్టించాడు. నరులను ఎలాగో సృష్టించాడు చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాను. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను. దేవుడు ఎలా పుట్టించాడు? అందరినీ యథార్థవంతులనుగానే పుట్టించాడు, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అన్నాడు. మనమే పాడు చేసుకున్నాం మన హృదయాన్ని. దేవుడైతే మనలను యథార్థపరులుగా సృష్టించాడు. కనుక తిరిగి ఆ యథార్థతను మనం పొందాలి. అదే అక్కడ యథార్థపరుడై ఉండవలెను అన్నాడు. అందరూ యథార్థపరులే అయితే ఈ మాట చెప్పే అవసరం లేకుండేది కదా. దేవుడైతే అందరినీ యథార్థపరులుగానే సృష్టించాడు, కానీ వారు ఏం చేశారు? కొన్ని వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు. మాయ తంత్రాలు, వివిధమైన ఆలోచనలతో హృదయాన్ని పాడు చేసుకున్నారు, యథార్థతను పోగొట్టుకున్నారు. అది దేవుని దృష్టిలో కనబడినదే, మనమేమి కల్పించి నేను చెప్పేది కాదు. నరులందరూ తమ వివిధమైన తంత్రాలు కల్పించుకొని పాడు చేసుకున్నారు. కనుక యథార్థ హృదయులై ఉండాలి అనేది దేవుడు మనలను హెచ్చరిస్తున్నమాట. మనం దేవుని ప్రజలం. దేవుడు కోరుకునేది యథార్థత. ఏ విధంగా దేవుడు మనలను సృష్టించాడో ఆ విధంగా మళ్ళీ మారడానికే దేవుడు మన కొరకు మరణించాడు. దేవుని మహిమతో మనలను సృష్టించాడు. ఆదామును దేవుని పోలికలో సృష్టించాడు. ఆయన మహిమను అనుగ్రహించాడు, కానీ పోగొట్టుకున్నాడు. అంతేనా? పోగొట్టుకున్నాడు పాపము చేసి. మన ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చింది ఎందుకు? ఆ మానవునికి మళ్ళీ ఆ మహిమనివ్వడానికే. అపోస్తలుల కార్యములో ఆ మాట ఉన్నది. దేవుడు తన మహిమను తిరిగి ఇవ్వడానికి, యోహాను సువార్త 17వ అధ్యాయములు అనుకుంటాను, పోగొట్టుకున్న మహిమను తిరిగి మనకివ్వడానికి, ఆ మహిమ రాజ్యములో మనలను చేర్చుకోవడానికి ఆయన తన రక్తమును కార్చి తన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఎంత కార్యం జరిగించాడు చూడండి. మనలను మార్చడానికి, తన మహిమ స్వరూపాన్ని మళ్ళీ మనకు ఇవ్వడానికి, మహిమలో ఆయనతో కూడా సదాకాలము మనలను చేర్చుకోవడానికి ఆయన సమస్త వైభవమును విడిచిపెట్టాడు, స్వరూపమును విడిచిపెట్టాడు. ఆయనకున్న ఆ గొప్పతనాన్ని, వైభవాన్ని విడిచిపెట్టాడు. 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద పాప శరీరాకారముతో జీవించాడు. తన శరీరముపై శిక్ష విధించబడింది, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడుగా తిరిగి లేచాడు. ఇంత కార్యము చేసిన తర్వాత ఆయన యందు విశ్వసించిన వారికి ఆయన తన కృపను అనుగ్రహించి రక్షణనిచ్చాడు, నిత్య జీవానికి వారసులనుగా చేశాడు. తిరిగి పోగొట్టుకున్న తన మహిమను దేవుడు మనకిచ్చాడు. కనుకనే మనం ఈ శరీరము విడిచిపెట్టిన తర్వాత మహిమ శరీరాన్ని ధరించుకుంటాం. ఈ శరీరము వదులుకునేదాకా ఆ మహిమ శరీరం మనకు రాదు. ఆ మహిమ శరీరాన్ని మనకు ధరింపజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారికి ఈ భాగ్యం ఉన్నదని మనము గుర్తెరగాలి. అలాగే మన హృదయాన్ని కూడా దేవుడు మార్చాడు. హృదయము ఘోరమైన వ్యాధి గలది అన్నాడు ఇర్మియా గ్రంథములో. ఆ హృదయాన్ని మార్చేశాడు. ఆయన రక్త ప్రోక్షణలో మనలను కడిగి పవిత్రపరిచి ఆ హృదయాన్నే కోరుకొని హృదయ మార్పిడి జరగాలని దేవుడు ఉద్దేశించిన వాడై మారు మనసు అన్నాడు. కనుక ఎందరం మారు మనసుతో
ప్రభునందు విశ్వసించామో పరిశీలించుకోవాలి. అలాగే హృదయాన్ని కలిగి ప్రభునందు విశ్వసించడం కాదు, విశ్వాసములో మారు మనసు అవసరం. ఆ హృదయాన్ని దేవుడు కోరుకున్నాడు, ఆ హృదయాన్ని దేవుడు తనకు నిలయముగా ఏర్పరచుకున్నాడు. మారు మనసు లేక హృదయాన్ని మార్చుకోక విశ్వాసం ఉంచిన వారి హృదయములో ఎలాగూ పరిశుద్ధాత్ముడు నివసించగలుగుతాడు చెప్పండి? నేను విశ్వాసం ఉంచాను కానీ నా హృదయాన్ని నేను మార్చుకోలేను, ఇంకా అపవిత్రతో నేను నిండి ఉన్నాను, నానా విధమైన తంత్రాలతో నేను ఉన్నాను. అటువంటి అపవిత్రమైన హృదయములో పవిత్రుడైన పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నివసించగలుగుతాడు? మీరే ఆలోచించండి. ఏదైనా ఒక గృహానికి వెళ్ళినామనుకోనండి, అక్కడ ఎక్కడిదక్కడ పడి ఉన్నది, శుభ్రం లేదు, మురికి మురికిగా ఉన్నది, వారు ఊడవలేదు, తుడవలేదు, బెంచ్ మీద అంతా మురికి ఉన్నది. రండి రండి కూర్చోండి కూర్చోండి అంటే కూర్చుంటారా చెప్పండి? కూర్చుంటారా? మోమాట పడిపోతారు. అయ్యో కాదనలేక అవనలేక వద్దొద్దొద్దు నేను వెళ్ళిపోతాను అంటారు. అంతే, వచ్చిందేమో కూర్చోడానికి వచ్చి మాట్లాడడానికి ఉండడానికి కొంతసేపు గడపడానికి వస్తాం, కానీ అక్కడ పరిస్థితులను చూసి మన మనసు వెంటనే మారిపోతుంది. నేను ఉండలేను ఇక్కడ. మనుషులమైన మనమే ఇంత శుభ్రత కోరుకున్నప్పుడు దేవుడు మన హృదయములో ఎంత పవిత్రత కోరుకునేవాడు చెప్పండి? నిన్న ఆలోచించాము, ఆయన పరిశుద్ధ నివాసి, పరిశుద్ధ స్థలములలో నివసించువాడు. మన హృదయాన్ని కోరుకొని మన హృదయములో నివసించడానికి ఇష్టపడినవాడు గనుక మన హృదయము ఎలా మారిపోవాలి, ఎంత మారిపోవాలి, ఎంత మారినా తక్కువే. అందుకే అనుదినము దేవుని వాక్యం అనే నీరును మనకిచ్చాడు. ప్రతిరోజు మనం మన శరీరాన్ని శుభ్రపరచుకుంటాం. ఆంతర్యాన్ని శుభ్రపరచుకోవడానికి దేవుని వాక్యము మనకున్నది. పైన అక్షరార్థమైన నీళ్లు, ఆంతర్యాన్ని కడుక్కోవడానికి ఆత్మీయమైన నీరు దేవుని వాక్యము. ఈ రెండు ఉపయోగించుకోవాలి విశ్వాస జీవితంలో. నేను 10 సార్లు పోయి ముఖం కడుక్కొని కాళ్ళు చేతులు కడుక్కుంటాను అని చెప్పుకోవడంలో ఏమీ ప్రయోజనం ఉండదు. ఒకరోజు ఈ శరీరము మెల్లమెల్లిగా కృషించిపోయేదే. అది అవసరతను బట్టి మనకు అవసరమే, పరిస్థితులను బట్టి మనకు అవసరమే. శుభ్రంగా ఉండడం ఎలా అవసరమో మన హృదయాన్ని కూడా శుభ్రంగా కాపాడుకోవడానికి దేవుడు మనకు దేవుని వాక్యం అనే ఉదకాన్ని, నీటిని మనకిచ్చాడు. అనుదినము వాక్యము ధ్యానిస్తున్నారా? దేవుని వాక్య ధ్యానముతోనే మనము మన హృదయాన్ని శుభ్రపరచుకుంటాం. 119వ కీర్తనలో ఏమన్నాడు చెప్పండి? నీ వాక్యము నా హృదయములో ఉంచుకొని ఉన్నాను. ఎందుకు ఉంచుకున్నాడు చెప్పండి? ఏ పాపమును నన్ను ఏలనీయకుండా అన్నాడు. 119వ కీర్తన చదివారు ఎప్పుడన్నా? 119 పూర్తిగా ఎవరైనా చదివా? ఎంతమంది చదివారు చెప్పండి? వెరీ గుడ్, చాలా సంతోషం. 119 రాగానే పక్కకు తొలగించి లేక కొద్దిగా చదివేవారు, అయినా పూర్తిగా చదివితే మంచిది. వద్దులే 119 ఎందుకు అనుకుంటే చాలా ప్రమాదం. అందులో వాక్యం యొక్క శక్తిని 119వ కీర్తనలోనే మనం చూస్తాం. అంతా వాక్యమును గూర్చే ఉన్నది, వాక్యమును గూర్చే ఉన్నది. ఆయన ధర్మశాస్త్రమును గూర్చే వ్రాశాడు. కనుక వాక్యాన్ని మన హృదయములో భద్రపరచుకోవాలి. చదవలేని వారు వినండి, చదివిపించుకోనండి. లేక యూట్యూబ్లలో ఇప్పుడు చాలామంది వాక్యాన్ని చెబుతున్నారు. మన బ్రదర్ అని వాళ్ళు కూడా చాలామంది యూట్యూబ్లలో ఉన్నాయి వాక్య ఉపదేశాలు. యూట్యూబ్లో కూడా బైబిల్ వినిపించేది కూడా ఉన్నది యాప్ అనుకుంటాను. ఊరికే మనం ఈ అధ్యాయం నాకు వినాలని ఉంటే మనకు చదువు రాకపోయినా ఆ అధ్యాయాన్ని మనకు వినిపిస్తాయి. అలాగూ వాక్యాన్ని వినండి. చదవలేకపోతే చదివితే ప్రతిదినం వాక్యాన్ని ధ్యానించండి, చదవండి. చదవడం వేరు, ధ్యానించడం వేరు. ముందు చదవడం ప్రారంభించండి, తర్వాత మెల్లిగా ధ్యానించడం దేవుడు మనకు నేర్పిస్తాడు. దేవుని వాక్యమే మన హృదయాన్ని బాగు చేసేది. వాక్యము ఎలా మన హృదయములోనికి మనం నింపుకుంటామో ఆ వాక్యము మన హృదయాన్ని కడిగివేస్తుంది. హృదయాన్ని కడిగివేయడం అంటే
హృదయములో ఉన్న తలంపులను, హృదయములో ఉన్న దురాలోచనలను, హృదయములో మనకు అపవాది కలిగించే అనేక శోధనకరమైన విషయాలన్నీ దూరపరుస్తుంది దేవుని వాక్యమే. దేవుడు మనలను యథార్థమైన హృదయముతో సృష్టించాడు అని చదివాము. కానీ మనం అనేక తంత్రాలను, నానా విధమైన తంత్రాలను కల్పించుకొని హృదయాన్ని పాడు చేసుకున్నాం. అది ఘోరమైన వ్యాధి గలది అని వ్రాశాడు ప్రవక్త ఇర్మియా గ్రంథములో. అది తొలగిపోవాలంటే, తిరిగి యథార్థతను మనం పొందాలంటే దేవుని వాక్యమే మనకు ఆధారం. కనుక వాక్యాన్ని చదివితే వాక్య భయం మనలో ఉంటుంది. 119వ కీర్తనలోనే ఆ మాటలున్నాయి. వాక్యానికి భయము, వాక్యానికి భయపడే స్థితిని అక్కడ చూపించాడు. మనకు భయము కలిగించేది కూడా వాక్యమే, మనలను శుభ్రపరిచేది కూడా వాక్యమే, మనకు వెలుగునిచ్చేది కూడా వాక్యమే, మనలను బ్రతికించేది కూడా వాక్యమే, బాధలలో మనకు నెమ్మదినిచ్చేది కూడా వాక్యమే. ఇవన్నీ 119వ కీర్తనలో ఉన్న మాటలే, నేను వేరుగా చెప్పడం లేదు. కనుక 119వ కీర్తన చాలా అద్భుతమైన ఆదరణనిచ్చే అధ్యాయం. అది చాలా పెద్దగా ఉన్న అందులో అద్భుతమైన మాటలు దేవుడు మనకు రాసి ఉంచాడు. కనుక యథార్థమైన హృదయాన్ని మనము కలిగి ఉండాలి. యథార్థపరులకు దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. దేవుడు కోరేది యథార్థతయే. సామెతల గ్రంథం 15వ అధ్యాయములో 8వ వచనం చూడండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము అన్నాడు. యథార్థముగా ఉండి మనం ప్రార్థిస్తే ఈ ప్రార్థన దేవునికి ఎంతో సంతోషాన్ని ఇస్తుందట. హృదయములో ఎన్నో కల్మషాలు పెట్టుకొని పరిచయుని వలె ఎంత ప్రార్థన చేసినా దేవుడు పరిచయుని హృదయం ఎలాగున్నది చూడండి. యథార్థత లేదు ఆయనలో. లోపల ఎంత పెట్టుకున్నాడు సుంకరి మీద, ఎంతో కపటముతో నిండిపోయింది, అసూయతో నిండిపోయింది, దేవునికి విరోధంగా ఆలోచనలతో నిండిపోయింది. ఆ ప్రార్థన ఎంతో గొప్పగా చేశాడు. చాలాసార్లు మన ప్రార్థనలు కూడా అలాగే ఉంటాయి. నేను చాలా పెద్ద ప్రార్థన చేసినాను అనుకుంటాం, కానీ హృదయం ఎలాగున్నది? సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించడానికి కారణం ఏంటంటే యథార్థమైన హృదయం. దేవుడు ఆ ప్రార్థనతో సంతోషించాడు. ఏ ప్రార్థన చేశాడు చెప్పండి? యథార్థత. సుంకరిలో ఏమున్నది? అదే యథార్థత. ఏమని ప్రార్థన చేశాడు సుంకరి? ఇది ఏ పాపినైనా ఒక్కటే మాట, అదొక్క మాట జ్ఞాపకం ఉంచుకుంటే చాలు. పరిచయుడు చాలా విషయాలు ప్రార్థన చేశాడు. సుంకరి ఒకే ఒక మాట ప్రార్థన చేశాడు, అదే యథార్థత అంటాడు. తాను పాపినని గుర్తించాడు, ఒప్పుకోవడమే యథార్థత. అలాగూ యథార్థవంతుల ప్రార్థన దేవునికి ఆనందకరము అన్నాడు. నీవన్నీ కప్పిపెట్టుకొని మనుషుల ఎదుట కప్పుకున్నట్లుగా దేవుని దగ్గర కప్పిపెడితే దేవునికి సంతోషం ఉండదు. ఆయన నీ హృదయ అంతరంగములను ఎరిగినవాడు. తలంపు నీలో రాకమునిపే ఆయనకు తెలిసి ఉంటుందండి. 139వ కీర్తనలో ఆ మాటలు ఉన్నాయి. తలంపు రాకముందే దేవుడు ఎరుగుతాడు నీవేం చేయబోతున్నావు, ఏ తలంపులు నిన్ను తాకనై ఉన్నాయి. దేవుడు ఎప్పుడైనా భవిష్యత్తును చూసి మనతో మాట్లాడుతుంటాడు. చాలా జాగ్రత్తగా ముందే సిగ్నల్స్ ఇస్తాడు, ముందే వార్నింగ్ ఇస్తాడు. ఇలాగూ జరగబోతుంది. ఇశ్రాయేలు ప్రజలను గురించి చెప్పాడు అబ్రహాముకు, యెహోషువకు కూడా చెప్పాడు, మోషేకు చెప్పాడు. వీరు తిరుగుబాటు చేస్తారు, వీరు నన్ను సేవించరు, వీరు విగ్రహారాధనకు వెళ్ళిపోతారు. ఇవన్నీ దేవుడు దూరదృష్టి కలిగిన వాడై హెచ్చరించాడు. కానీ వారు ఒప్పుకున్నారు. అప్పుడు లేదు లేదు మేము వెళ్ళమన్నారు, కానీ అదే త్రోవలో వెళ్ళి నష్టపోయారు. దేవుడు మనతో మాట్లాడే విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు చాలా ఆనందకరం. చిన్న ప్రార్థన చేసినా పర్వాలేదు,
చాలా దీర్ఘంగా మనం ప్రార్థనలు చేస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఆనందిస్తాడు, సంతోషిస్తాడు, నేను ప్రార్థనాపరుడను అనిపించుకోగలుగుతాను అనుకోవడం అది పొరపాటు. దీర్ఘ ప్రార్థనలు చేయాలి, గంటల తరబడి ప్రార్థనలు చేయాలి, రాత్రంతా ప్రార్థించాలి. ఉపవాస ప్రార్థనలు దినమంతా ప్రార్థించిన అనుభవాల్లో మనం ఎదుగుతూ ఉండాలి. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే హృదయము బాగలేకపోతే, యథార్థమైన హృదయము లేకపోతే ప్రయోజనం ఉండదు, ఫలితాన్ని మనము పొందలేము, దేవుడు ఆనందించలేడు, సంతోషించలేడు. యథార్థవంతులకు దేవుడిచ్చిన కృప ఏంటంటే వారి గుడారములు వర్ధిల్లుతాయి అన్నాడు. గుడారాలంటే వారి ఇండ్లు గుడారాలు. ఇదే 14వ అధ్యాయం చూడండి, 11వ వచనములో, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును, దానికి వేరుగా భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగునన్నాడు. యథార్థంగా జీవించడం అలవాటు చేసుకుంటే ఎంత భాగ్యం ఉన్నది. ఏమీ లేదు, మన హృదయాన్ని మార్చుకోవాలి. నీవు చదువుకోని అవసరం లేదు, గొప్ప గొప్ప పండితునిగా ఎక్కడో పెద్ద డిగ్రీలు సంపాదించిన అవసరం లేదు, దీనికి పెద్ద తత్వజ్ఞానాన్ని పొందడం అవసరం లేదు. నీ హృదయాన్ని బాగుపరుచుకోవాలి అంతే. నేను యథార్థంగా బ్రతుకుతాను, దేవుడు నాకు ఇచ్చిన హృదయం అదే, కానీ నేను పాడు చేసుకున్నాను, అనేక తంత్రాలు గలిపించుకున్నాను, అనేక మాటలు విన్నాను, అనేక చూపులు చూశాను, అనేక ఆలోచనలతో నేను చెడిపోయాను, నా హృదయాన్ని పాడు చేసుకున్నాను. యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుకుంటే, నీ హృదయం మారిపోతూ ఉంటే దేవుడు నీ ప్రార్థనను బట్టి కూడా ఆనందిస్తాడు, నీ గుడారాన్ని వర్ధిల్లజేస్తాడు. 15వ అధ్యాయంలో మరొక మాట మనం చూస్తాను చూడండి. 19వ వచనాన్ని చదువుకుందాము. యథార్థవంతుల త్రోవ రాజమార్గము అన్నాడు. యథార్థవంతుల త్రోవలో ఏముండయట? దానికంటే ముందు సోమరి మార్గము ముళ్ళ కంచె అన్నాడు. కానీ యథార్థవంతుల మార్గం కూడా దేవుడు రాజమార్గంగా చేస్తాడు. రాజమార్గం చూశారు ఎప్పుడైనా? రాజమార్గం అంటే గవర్నర్లు, ఈ ప్రెసిడెంట్లు, తర్వాత ఈ ప్రైమ్ మినిస్టర్, పెద్ద పెద్ద మనలను పరిపాలించే నాయకులు నివసించే స్థలాల్లో ఉన్న మార్గాలు ఎప్పుడైనా చూసారా మీరు? ఢిల్లీలో కానీ, బాంబేలో కానీ, ఇంకా ఏ రాష్ట్రంలో కానీ ఆ రాజమార్గాలు ఎలాగుంటాయి? చాలా విశాలంగా ఉంటాయి. ఏ ఒక్క ఆటంకం కూడా నీకు ఆ మార్గములో కనిపించదు. చాలా సరళంగా వెళ్ళిపోతారు. ఎంతో ఆనందంగా ప్రయాణం ఉంటుంది. యథార్థవంతులకు అలాంటి ప్రయాణాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. ఆ త్రోవలు అలాగూ మార్చేస్తాడు. గుడారాలు వర్ధిల్లజేస్తాడు, వారి త్రోవలు కూడా రాజమార్గాలుగా చేస్తాడు. ఎంత అద్భుతమైన ఆదరణ దేవుడు మనకిచ్చాడు. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 112వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును అన్నాడు. యథార్థవంతులకు ఎలాంటి చీకటిలో ఉన్న వెలుగు పుట్టిస్తాడన్నాడు దేవుడు. ఇది చాలా నిజమైన సంగతి అండి. దీన్ని ఏదో మనము మాట్లాడుకోవడానికి కాదు. దేవుని మాటలు ఇవి, నమ్మదగినవి. నీవు యథార్థమైన జీవితం, దేవుని ఎడల యథార్థవంతుడవైతే చీకటి కలిగిన, అందుకే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. యథార్థవంతులకు దేవుడు వెలుగు పుట్టిస్తాడు, చీకటిలో వెలుగు పుట్టిస్తాడు. చీకటిగా ఉన్నదని అనుకోనండి, చీకటిలో ఎంత భయం కలుగుతుంది. చీకటి అంటే భయపెట్టేది. చీకటి అంటే మనకు హాని సంభవించే అవకాశం ఉంటుంది. చీకటిలో ఏదైనా జరగవచ్చు, మనకు తెలియదు. చీకటిలో భయం వేస్తుంది మనకు. చీకటిలో అన్ని అపవిత్రమైన కార్యాలే జరుగుతూ ఉంటాయి. వీటన్నిటి నుండి తప్పించడానికి దేవుడు నీకు వెలుగు కలిగిస్తాడు. యథార్థవంతులకు అలాంటి భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఇంకొక మాట ఇదే అధ్యాయంలో 2వ వచనంలో, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు అన్నాడు.
నీ గుడారం మాత్రమే కాదు, నీ వంశం కూడా దీవించబడుతుంది. గుడారము దీవించబడుతుంది, నీ కుటుంబము దీవించబడుతుంది. గుడారం అంటే నీ కుటుంబమే. తర్వాత నీ వంశపు వారు కూడా దీవించబడతారన్నారు. తర్వాత నీ వంశము వారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందన్నాడు. వారికి రాజమార్గాలు దేవుడు ఏర్పాటు చేస్తానన్నాడు. ఎంత అద్భుతమైన దైవ ఆశీర్వాదాలు! ఇవేనండి మనకు కావలసినవి. నాకు ఇది కావాలి, అది కావాలి అని భౌతికంగా అవసరమైన వాటిని కోరుకున్నట కంటే ఇవి కోరుకుంటే ఇంతకంటే మిన్న, ఇంతకంటే ధన్యకరమైనది ఏది లేదు మనకు. దేవుడు ఆశీర్వదించుతాడు. యథార్థవంతులు ఎలా కనిపిస్తారు? యథార్థవంతులను ఎలా గుర్తించవచ్చు అంటే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాడు. అదే గుర్తని కాదు కానీ ఒక గుర్తు ఏంటంటే ఇక్కడే వాక్యములో ఉన్నది చూద్దాం మనం. 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. యథార్థవంతులు ఏం చేస్తారు? వారు ఒకరి యందు ఒకరు దయ చూపుతారు. వారి మొదటి లక్షణం అది ఉంటుందండి. యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయచూపుదురు అన్నాడు. అంటే ఒకరి యందు ఒకరంటే ఎలా? వీడు మనోడు, వీడు మనోడు కాదు అనే విషయం ఉండదు. ఇక ఒకరి యందు ఒకరు. వీరెవరా అని ఆలోచించడానికి లేదు అక్కడ. వీరు మనోడా కాదా అనేది కాదు. దేవుని పిల్లలము, ఎక్కడెక్కడి వారము మనము కదా. దేవుడు తన కృపలో మనందరినీ తన రక్తములో కడిగి తన పిల్లలుగా స్వీకరించుకొని తనతో పాలివారంగా ఉండుటకు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభువులో మనం అందరము ఏకమై ఉన్నాము. అది చాలు మనకు. కనుక ఒకరి అందొకరము దయ చూపే మనసు కలిగి ఉండాలి. అసహించుకునే మనసు వద్దు మనకు. నార్మల్లీ మనం హేట్ చేస్తాం కొందరిని. నాకు ఇష్టం లేదంటాం. ఏదో నాకు హాని చేసిండు అనుకుంటాం. ఏదో వారి ప్రవర్తన మనకు ఇష్టం కాదు, వారి మాటలు ఇష్టం కావు మనకు. ఏదో సమయాన మనలను బాధపరిచిన వారై ఉండొచ్చు. ఎలా దయ చూపగలుగుతాను చెప్పండి? యథార్థవంతులు చేసే పని అదే. వారు ఏం చేసినా ఎలా ఉన్నా ఒకరి అందొకరు దయ చూపే మనసు కలిగిన వారుగా ఉండాలి. మన ప్రభు చెప్పాడు, శత్రువులను సైతము ప్రేమించమన్నాడు. ఇంకా అంతటికంటే గొప్ప మాట ఏముండదు. శత్రువులను కూడా ప్రేమించమనే మాట కంటే ఇంకేదైనా మాట ఉన్నదా? శత్రువులను కూడా ప్రేమించే మనసు కలిగి ఉంటే అది ఎంతో గొప్ప మాట. అది మన ప్రభు ప్రేమించాడు అలాగూ. రోమీయులకు రాసిన పత్రికలో మనమే శత్రువులమై ఉంటిమి అని రాశాడు 5వ అధ్యాయములో. మనలను ప్రేమించలేదా? ఈరోజు మనకు ఆయన సన్నిధిని ఇవ్వలేదా? ఆయన వాగ్దానములను ఇవ్వలేదా? ఆయన రాజ్యాన్ని మనకు స్వాస్థ్యముగా ఇవ్వలేదా? ఆయన యందుండి మనం ఆదరణ పొందినట్లుగా, ధైర్యముగా ఈ లోకములో బ్రతికేటట్లుగా కృప చూపుతలేడా? శత్రువులముగా ఉన్న మనకు దేవుడు ఇంతగా చేశాడు. దేవుడు మనకు నేర్పించేది కూడా అదే. శత్రువులను కూడా ప్రేమించమన్నాడు. యథార్థవంతుల యొక్క ఒక లక్షణం మనం గమనించేది, గుర్తుపట్టేది ఎలాగంటే ఒకరి అందొకరు వారు దయ చూపుతూ ఉంటారు. ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి చూసినాడు అనుకోనండి, అరే వీరు ఎంత బాగున్నారు, ఒకరి అందొకరు ఎంత ప్రేమ కలిగి ఉంటారు, ఎంత దయ చూపుతుంటారు, ఒకరిని గూర్చి ఒకరు ఎంత కన్సర్న్ కలిగి ఉంటారు, ఎంత చింతిస్తూ ఉంటారు. తమ సొంత వారిని గూర్చి కూడా చింతలేని విధానంగా తమ సంఘస్థులను, తోటి సహోదరులను, తోటి సహోదరుల ఎడల వారికున్న ఆసక్తి చూడు, వారికున్న ప్రేమ చూడు అని చెప్పేటప్పుడు ఆ ప్రభు ఎంత సంతోషిస్తాడు చెప్పండి. అలాగూ మారాలి, మార్చుకోవాలి మన హృదయాలు. అదే దేవుని పిల్లల యొక్క లక్షణాలు. దేవుని పిల్లలముగా, దేవునికి సాక్షులంగా జీవించడం అంటే అదేనండి, మరొకటి కాదు.
దేవుడు తనను ఆరాధించే వారిని కూడా అలాంటి వారిని కోరుకుంటాడు. మనం ఆరాధించు వారం మనము. యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు అన్నాడు. తనను ఆరాధించేవారు అట్టివారే అంటే ఎట్టివారు? ఎట్టివారు చెప్పండి. యథార్థముగా వెదుకుచున్నాడు అన్నాడు. లేరు అందరూ. వెతకడం అంటే అందరుంటే వెతికే అవసరం ఏముంటుందండి? దేవుడు వెతుకుచున్నాడు. యథార్థముగా ఎవరు నన్ను ఆరాధిస్తున్నారు? మనం ఆరాధించాము అందరము. మన ఆరాధనలో దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. ఎవరు నన్ను యథార్థంగా ఆరాధించారు? ఆరాధించామని మనం సంతోషిస్తున్నాం. బల్లలో పాలు పొందామని సంతోషిస్తున్నాం. ఆలస్యమైన రొట్టెలో పాలు పొందాను నేనని సంతోషం మనకు. రొట్టె విరుచుట ఆ రసములో పాలు పొందుటయే ఆరాధనని సంతోషించే మనము చాలా విషయాలు గ్రహించాలి. ఆరాధన అంటే ఏంటో. ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను అన్నాడు. నీ ఆత్మలో ఎలాగూ, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని రాశాడు కీర్తనల గ్రంథములో. 42వ కీర్తన అనుకుంటా, 41. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ ఆత్మలో ఎలాగున్నావు? నీ హృదయములో ఎలాగున్నావు? యథార్థమైన హృదయం ఉన్నదా? అట్టివారినే దేవుడు వెదుకుచున్నాడు అన్నాడు. అట్టివారి ఆరాధన దేవునికి ఇష్టమైన ఆరాధన. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు అలాంటి వారే కావాలి. యథార్థమైన హృదయాలతో ఆరాధించాలి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అన్నాడు. అట్టి వారిని దేవుడు ఇష్టపడతాడు. పరిశుద్ధ గ్రంథములో 2 వ్యక్తులు ఉన్నారు, చాలా గొప్ప వ్యక్తులు. వారు తమను గూర్చి తాము సాక్ష్యం ఇచ్చుకున్నారు. దేవుడు కూడా వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఒకే సాక్ష్యం. వారి సాక్ష్యము కూడా అదే సాక్ష్యము. దేవుడు కూడా వారిని గురించి అవే మాటలు అన్నాడు. ఎవరు చెప్పండి? గెస్ చేయండి. సరే, మీ మనసులో ఉన్నవారు చాలామంది ఉండుంటారు. నా మనసులో వేరుగా ఉన్నారు. వారిని గురించి ధ్యానం చేద్దాం. ఆ పదాన్ని పట్టుకోండి. ఊరికే మనకు నచ్చిన వారిని చెప్పడం. అందరూ యథార్థపరులు, అందరూ మంచివారే పరిశుద్ధ గ్రంథములో భక్తులంతా. కానీ ఆ పదాన్ని ఉచ్చరించి చెప్పగలిగిన వారు, నేను యథార్థముగా ఉన్నాను దేవా, నాకు తీర్పు తీర్చుము అన్నవాడు దావీదు ఒక్కడే. 26వ కీర్తన చూడండి. 26వ కీర్తన కీర్తనలు 26వ అధ్యాయము 1వ వచనములోనే మాట ఉన్నది. చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అన్నాడు. ఈ చెప్పగలిగే ధైర్యము మనకు ఉన్నదా? అసలు వాస్తవంగా మనము కలిగి ఉండలేమిది. నీవే కానీ నేనే కానీ ఇక నిలిచి చెప్తున్న నేను కానీ చెప్పలేను. దేవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను. మన మనస్సాక్షి మనలను గద్దిస్తూ ఉంటుంది. ఎక్కడ నువ్వు మాట్లాడేది? ఎక్కడ యథార్థత నీకు? ఏదో ఒక లోపాన్ని లోపల నుండి మన అంతరాత్మ మనకు పిన్ పాయింట్ చేస్తూ ఉంటుంది. అలాగూ రాకుండా మన మనస్సాక్షికి కూడా కల్మషము తోచకుండా ఉండాలనేది దేవుడు నేర్పిస్తున్నాడు. దావీదులో ఎంత గొప్ప పాఠాలు ఉన్నాయి. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అన్నాడు. ఎంత పెద్ద మాట అన్నాడు చూడండి, తీర్పు తీర్చుము. అదే 130వ కీర్తనలో ఒక మాట రాశాడు చూడండి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి మాట అనడం ఎంత యాత్ర కీర్తన అని వ్రాయబడిన 130వ కీర్తనలో 3వ వచనము, యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల
ప్రభువా ఎవడు నిలువగలడు అన్నాడు. దేవుడు ఒకవేళ దోషాలను కనిపెట్టి చూస్తే ఎవడు నిలువగలడు అని ప్రశ్నించిన ఆ ప్రశ్నను మనం ఎరిగి, ఇక్కడ దావీదు నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అని దేవునితోనే సవాల్ చేస్తున్నాడు. జడ్జ్ మీ, నాకు తీర్పు తీర్చు. అంతటి యథార్థవంతుడు దావీదు. దావీదు జీవితంలో చాలా అద్భుతమైన అనుభవాలు ఉన్నాయి. సమయం మనకు లేదు. మరొకసారి నేను ఈ 2 విషయాలు మాట్లాడతాను. ఇద్దరు మన ముందు ఉన్నారు, యథార్థపరులు, దేవుని సన్నిధిలో తమ యథార్థతను ప్రకటించుకున్నవారు. దావీదు. అందుకే దావీదును గురించి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు? నా హృదయానుసారమైన మనుషుడు అన్నాడు. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయములో అక్కడ రాశాడు, దావీదు నా హృదయానుసారమైన మనుషుడు, నా హృదయం ఎలాగున్నదో దానిని అనుసరించి నడిచేవాడు. హృదయానుసారుడంటే తన హృదయానికి అనుగుణంగా నడిచినవాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి అని పౌలు రాశాడు ఫిలిప్పీలోకి రాసిన పత్రికలో. అది మనకు హెచ్చరిక. క్రీస్తు యేసునకు కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఆల్రెడీ దావీదు దేవుని హృదయానుసారమైన మనుషుడు. ఆయన హృదయాన్ని అనుసరించి నడిచేవాడు. దేవుని యొక్క హృదయములో తలంపులు ఏమున్నాయో గ్రహించి ఆ విధంగా నడిచినవాడు, ఆ విధంగా జరిగించినవాడు. దేవునికి అనుకూలంగా జీవించినవాడు, ప్రవర్తించినవాడు. దావీదులో యథార్థత ఒకటి చెప్పాలా? దావీదులో యథార్థత. దావీదు మహా గొప్ప రాజు. దావీదు వంటి వాడు లేడు అసలు. దావీదును బట్టి అనేక మంది రాజులను క్షమిస్తూ వెళ్ళిపోయాడు దేవుడు. దావీదును బట్టి యూదా గోత్రమును కాపాడాడు. ఆ దీపమును నిలిపానన్నాడు దావీదును బట్టి. ఈ దావీదులో ఒక శ్రేష్టమైన గుణాన్ని, దావీదు యొక్క హృదయాన్ని దేవుడు ఎరిగి ఉన్నాడు. ఇలాంటి వాడు ఒకరోజు దేవునికి విరోధమైన పాపం చేశాడు. దేవుని సన్నిధిలో ఆయన విచారణను బట్టి నడిచేవాడు. శత్రువులు వచ్చినా ప్రభువా నేను ఎదిరించాలా వద్దా అన్నాడు. అడిగి ముందుకు అడుగు వేసేవాడు. ఈసారి తప్పటడుగు వేశాడు, జారిపోయాడు. దేవుని అడగకుండా అడుగు వేసిన అడుగు జారి పడిపోతాం మనం కూడా. దావీదు అది ఒక్కటేసారి అడుగేశాడు. ప్రతిసారి దావీదు యొక్క జీవితంలో చూడండి, దేవుని యొద్ద విచారణ చేయువాడు, దేవుని యొద్ద విచారణ చేసి అడుగులు నడిపేవాడు. దేవుడు వద్దంటే ఆగిపోయేవాడు, నడుమంటే నడిచేవాడు. ఆ ఒక్క విషయంలో అడగలేదు, అడిగేశాడు, జారిపోయాడు. ఆ మాట ఒక ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు ఆ ప్రవక్త ఎంతో భయంతో వచ్చాడు. రాజుకి ఎంత అధికారం ఉంటుంది చూశారు కదా, రాజుకి ఎంత అధికారం ఉంటుంది. ఎస్తేరు తన భార్య అయినా రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు యొక్క అనుమతి కావాలి. అంటే ఒకవేళ రాజు తన ఎదుట రాణిని చూస్తే ఆయనకిష్టం వచ్చి ఆ దండము చూపిస్తే బ్రతికిపోతుంది, లేకపోతే ఆ రాణి అయినా కానీ చంపబడ్డమే. అంత కఠినమైన రాజు సన్నిధిని గూర్చిన భయం కలిగి ఉన్న దినాలు అవి. దావీదు ఎదుటికి ఒక ప్రవక్తను పంపాడు దేవుడు. ఆ ప్రవక్త ద్వారా ఆ కథలాగా చెప్పేశాడు. అదంతా ఎలాగూ చెప్పాలి రాజుకు అనుకున్నాడు. ఒక కథలాగా చెప్పాడు. రాజు కోపం వచ్చింది. ఆ తప్పు చేసిన ఆ మనుషుడు వాణ్ణి చంపాలన్నాడు, వాణ్ణి బ్రతకనీయకూడదన్నాడు. మెల్లగా ఈ ప్రవక్త చాలా ధైర్యంగా గట్టిగా చెప్పాడు, ఆ మనుషుడవు నీవే అన్నాడు.
సాధారణంగా ఇతర రాజులైతే కోపావేశులై ప్రవక్తలను కూడా శిక్షించిన వారున్నారు, యాజకులను కూడా శిక్షించిన వారున్నారు. ఆ తర్వాత చరిత్ర చదవండి రాజుల్లో. కానీ ఈ రాజు దావీదు నేను పాపము చేసి తిని అని ఒప్పుకున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయములో అదే దావీదులో ఉన్న యథార్థత. తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు, కప్పిపెట్టుకోలేదు. అపరాధములు దాచిపెట్టక దానిని ఒప్పుకొని విడిచిపెట్టుకోడు వాడు ధన్యుడు అని వ్రాయబడింది. దావీదులో ఉన్న యథార్థమైన హృదయం ఏంటంటే తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. రాజైనా పర్వాలేదు, ఎంత గొప్ప రాజు అంటే అతనికి తిరుగులేదు. అసలు సమస్త రాజ్యాలను జయించినవాడు, విజయవీరుడుగా ఆ దినాల్లో నిలిచినవాడు దావీదే. అలాంటి వాడు తన తప్పును తెలుసుకున్నప్పుడు నెమ్మదిగా ఒప్పుకొని విడిచిపెట్టాడు, కనికరింపబడ్డాడు. అందుకే దావీదులో యథార్థమైన హృదయం. ఇంకా దావీదులో అనేక పాఠాలు ఉన్నాయి. మరొకరు ప్రార్థన చేశారు. హిజ్కియా రాజు యథార్థవంతుడనై నేను ఎలాగూ ప్రవర్తించి తినో దయతో జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆ ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఆ రాజు యథార్థత ఏమిటో, ఈ దావీదు రాజు యథార్థత ఏమిటో మళ్ళీ వచ్చే వారం మనము ఆలోచన చేద్దాం. మనము యథార్థపరులంగా జీవించడానికి ఇవన్నీ సహాయకరం. మనం వారి జీవితాలు మనం ఎలా యథార్థపరులంగా జీవించాలి ప్రభు సన్నిధిలో, అదే నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. ఇంతవరకు మీ కృప ఆధీనములో మమ్మను బలపరుస్తూ మీ సన్నిధిలో ఆరాధించుటకు కృప చూపినావు. స్తోత్రాలు. హెచ్చరిక వాక్య ఉపదేశము ద్వారా యథార్థపరులమై ఉండడానికి మీరు మమ్మల్ని హెచ్చరించి ఉండగా మా హృదయాలను సరిచేసుకునే కృపను మాకు అనుగ్రహించి ఉన్నావు. స్తోత్రాలు. మీ వాక్యమే మమ్మను బాగు చేసేది. మీ వాక్యపు వెలుగులో మేము ధ్యానిస్తూ మమ్మను మేము సరిచేసుకోవడానికి మీకు అప్పగించుకొని ఉన్నాము. కృప చూపండి దేవా, మమ్మను బలపరచండి. మిగతా విషయాలు ఇంకా ముందు వారములో మీ చిత్తమైతే మేము ఇంకనూ ధ్యానించడానికి మాకు సహాయము చేయమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తున్నాం. తిరిగి మా గృహాలకు మేము అందరం వెలుచుండగా మాకు తోడై ఉండండి. అందరినీ దీవించండి, మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. తిరిగి మేమందరము ప్రకటించిన కూడికల్లో, ఆయా స్థలాల్లో, ఆయా సమయాల్లో కలుసుకోవడానికి మీ కృప తోడుగా ఉంచమని, మళ్ళీ ప్రతి ఆదివారం మిమ్మను ఆరాధించే మీ బిడ్డలముగా మమ్మను బలపరచమని మా రక్షకుడు, విమోచకుడు యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. యథార్థ హృదయముతో నడుచుకొందును, ఏ దుష్కార్యమును కనుల ఎదుట ఉంచుకొనను. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. భక్తిహీనుల క్రియలు నా కంటనీయను, మూర్ఖ చిత్తుల నుండి తొలగిపోదును. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకై నే వేచియుంటిని. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకై నే వేచియుంటిని. కనులర నిన్ను చూడాలని
కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను, కాచుకొని ఉన్నాను, వేచినే ఉన్నాను. రవయ్యా యేసయ్యా నా ఇంటికి, నీ రకకైనే వేచియుంటిని. వందనాలు అందరికీ.